కూడా ధనవంతుడు పెట్టుకున్నాడు. ఆ పని మనిషిలో ఒక పని మనిషి యజమానికి అంటే ధనవంతుడికి నచ్చని పని చేసింది. అప్పుడు ధనవంతుడు ఆ పని మనిషిని శిక్షించాలి అనుకున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే ధనవంతుడు మిగిలిన పని వాళ్ళందరినీ పిలిచి వీడిని పట్టుకోండి, వీడిని బంధించండి, వీడిని ఎక్కడికి వెళ్ళొద్దు, బంధించండి వీడిని అని చెప్పి నీకు శిక్ష విధిస్తా. నువ్వెందుకు నాకు నచ్చని పని చేసావు? నీకు కుక్క వదిలేస్తా, అప్పుడు నీకు కుక్క మొక్క లెక్కలాగేసి నీకు చంపేస్తాదిలే అన్నాడు ఆ ధనవంతుడు. అప్పుడు ఆ పనివాడు అన్నాడు, నేను మీ మీద నమ్మకంతో విశ్వాసంతో 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నాను. ఏదో ఒక చిన్న పొరపాటుకి ఇంత శిక్షణ నాకు విధిస్తారా అని ఆ పనివాడు అన్నాడు. అప్పుడు ధనవంతుడు పనివాడు మాటని పట్టించుకోలేదు. అయినా వీడికి శిక్ష విధించాలి అని చెప్పాడు ఆ ధనవంతుడు. అయితే పనివాడు అన్నాడు, నాకు ఒక 10 రోజుల గ్యాప్ ఇవ్వండి. 10 రోజుల తర్వాత మీరు ఏ శిక్ష విధించినా ఏ పని చెప్పినా నేను చేస్తా, నేను అంగీకరిస్తా. కేవలం 10 రోజులు నాకు టైం ఇవ్వండి. ఆ 10 రోజులు నాకేమీ చెయ్యొద్దు అన్నాడు ఆ పనివాడు. అలాగే ధనవంతుడు 10 రోజులు టైం ఇచ్చేయండి అని చెప్పాడు. 10 రోజుల్లో ఈ పనివాడు ఏం చేశాడంటే కుక్కకి స్నానం చేయించడం, తినిపించడం మరియు బయటికి తీసుకెళ్లి ఆడించడం వంటి పనులు ఈ పనివాడు చేశాడు. అయితే 10 రోజుల తర్వాత ధనవంతుడు వచ్చి కుక్కని వదిలేయమని అన్నాడనమాట. కుక్కని వదిలేయమని అంటే అప్పుడు ఆ కుక్కని వదిలేశారు. కుక్కని వదిలేసిన ఆ కుక్క వెళ్ళి ఆ పనివాడి కాళ్ళు నాకుతూ ఉందన్నమాట. అని ఆ కుక్క ఏం చేయలే ఆ పనివాడిని. ఎందుకు? ఆ కుక్కకి విశ్వాసం ఎక్కువ. విశ్వాసంలో మంచి విశ్వాసం ఉన్న జంతువు ఏంటంటే అది కుక్క మాత్రమే. కుక్కకి ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కథ నీతి ఏంటంటే పిల్లలు విశ్వాసం, విధేయత వంటి భావాలు కలిగి ఉండాలి. అండ్ ఫ్రెండ్స్, డోంట్